అమ్మి కౌశికి ఎలాగైనా సరే నా కొడుకుని కాపాడు కౌశికి బయటికి తీసుకురా అని వైజయంతి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. సరే పిన్ని నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని కౌశికి అంటుంది. వదిన ఏం జరిగిందో యువరాజ్ మనకు అసలు వివరం కూడా చెప్పడం లేదు. నేను చంపలేదని చెప్తున్నాడే కానీ గొడవ జరగలేదని మాత్రం చెప్పటం లేదు. అంటే ఇంతకుముందు ఏమైనా కలిశాడా అన్న డీటెయిల్స్ మొత్తం కూడా మనం తెలుసుకోవాలి వదిన అని ధాత్రి అనడంతో సరే పదండి బయలుదేరి వెళ్దాం అని కౌశికి అంటుంది. లాకప్లో ఉన్న యువరాజు దగ్గరికి యువరాజు అంటూ ధాత్రి కేదార్ కౌశికి వస్తారు. అక్క నిజంగా నేను చంపలేదక్క అని యువరాజ్ చెప్తుంటే మరి నువ్వు మల్లన్న అనే అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా కలిసావా చెప్పు యువరాజ్ ఏం జరిగిందో మాకు నిజాలు తెలిస్తే కదా అని ధాత్రి అంటుంది. ఎవరు అడిగితే ఏంటి యువరాజ్ నిన్ను కాపాడడం కోసమే కదా వచ్చింది ఏం జరిగిందో చెప్పు ఇక నిజాలు దాచిపెట్టకు పంతం మీద కూర్చోకు అని కౌశికి అంటుంది. అవును ఇంతకుముందు నువ్వు ఎక్కడైనా చూసి ఉంటే ఎందుకు కలిసావు మల్లన్నతో ఏం మాట్లాడావు మొత్తం చెప్పు యువరాజ్ మేము లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికైనా నిన్ను బయటికి తీసుకురావటానికైనా మాకు నిజాలు తెలియాలి కదా అని కేదార్ అనడంతో నేను ఇంతకుముందు ఫ్రెండ్ని కలవటానికని కారులో వెళ్తుంటే వాడు తాగేసి నా కారుకి అడ్డుగా వచ్చాడు అని యువరాజ్ చెప్తుంటే అప్పటి సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. యువరాజ్ కారులో వెళ్తూ ఉంటే బార్ దగ్గర ఫుల్లుగా తాగేసి మల్లన్న బయటికి వచ్చి యువరాజ్ కారుకి అడ్డుగా కింద పడిపోతాడు. రే ఏంట్రా కళ్ళు నెత్తికెక్కాయా అంటూ యువరాజ్ కారు దిగి తిడుతూ ఉంటే ఏంట్రా నువ్వు నన్ను వాడు వీడు అని మాట్లాడుతున్నావు ఇది నా బారు నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను నా ఇష్టం వచ్చినట్లు నడుస్తూ వెళ్తాను నువ్వే నన్ను గుద్దేసి నువ్వే మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా అని మల్లన్న వాదిస్తూ ఉంటాడు. దాంతో యువరాజ్కి చాలా కోపం వచ్చేసి రే నేనెవరనుకుంటున్నావు నువ్వు తాగి ఇలా మాట్లాడుతున్నది కాకుండా మళ్ళీ నన్నే ఇలా ఎదిరించి మాట్లాడుతున్నావా నిన్ను చంపేస్తాన్రా అంటూ వాణ్ణి చితక్కొడుతూ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటారు. ఈ లోపలే బారు మేనేజర్ ఒక అతను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సార్ వాడిని కొట్టకండి సార్ వాడొక తాగుపోతు సార్ ఇదిగో ఈ బార్లోనే పనిచేస్తూ ఉంటాడు వాడు తాగి ఇలా మీతో తప్పుగా మాట్లాడుతున్నారు తప్పుగా అర్థం చేసుకోకండి ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను మీరెవరో నాకు తెలుసు సార్ వజ్రపాటి యువరాజ్ కదా అని అతను అంటాడు. చూడు ఇలాంటి వాళ్ళని ఇలా రోడ్డు మీదకి రానివ్వకు కొంచెం ఉంటే నేను చంపి పడేస్తాను జాగ్రత్త రే ఇంకోసారి నా జోలికి వచ్చావంటే నిజంగానే చంపేస్తాను అని వాడి గొంతు పట్టుకొని నులిమేస్తూ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఇదక్క జరిగింది ఆ తర్వాత అసలు నేను వాడిని చూడనే లేదు కలవనే లేదు మరి అలాంటిది వాణ్ణి నేనెలా చంపుతాను అని యువరాజ్ అనడంతో ఇప్పుడు ఆ రోజు తర్వాత అంటున్నావు ఇది జరిగి ఎన్ని రోజులైందని కేదార్ అనడంతో వారం కిందట అని యువరాజ్ చెప్తాడు. మరి వారం రోజుల కిందట ఆ బాడీ చనిపోయినట్లు కూడా లేదు కదా అని కౌశికి అనడంతో అదే కదా వదిన మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి అప్పటి నుంచి మల్లన్నని యువరాజ్ కలవకుండానే ఉన్నాడు కానీ మల్లన్న వారం క్రితం చనిపోయిన అతనిలా అయితే కనిపించటం లేదు అని ఏదైతేనేం మనకు తెలిసాయి కదా బెయిల్ ఇప్పించి తీసుకువెళ్దాము ప్రస్తుతానికి బెయిల్ మాత్రమే వస్తుంది నిజాలు తర్వాత కనిపెట్టాలి అని ధాత్రి కౌశికి చెప్తారు. అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి మేడం బెయిల్ పేపర్స్ రెడీ అయిపోయాయి అని చెప్పటంతో రండి మాట్లాడదాం అని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఎస్ఐ గారు ఎక్కడా అని అడగటంతో మా ఎస్ఐ గారికి హెల్త్ బాగోలేదు వారం వరకు రాలేని పరిస్థితి అని చెప్పడంతో ఇందాక అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోనే హెల్త్ బాగోలేకపోవటం ఏంటి అని ధాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు అడిగినట్లు మేము మా ఎస్ఐ గారిని అడగలేం కదా మేడం ఆయన చెప్పిందే మేము చెప్పాము అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో మరి సిఐ గారెక్కడా అని కౌశిక్ అంటుంది. ఆయన 2 రోజుల నుంచి హెల్త్ బాగోలేదని లీవ్లోనే ఉన్నారు మేడం రేపు వచ్చేయచ్చు కాబట్టి నేను బెయిల్ ఇవ్వలేను మీరు సిఐ గారు వచ్చిన తర్వాత రండి అని ఆ పోలీస్ చెప్తాడు. అదేంటి ఒకరికేమో వారం రోజుల వరకు హెల్త్ బాగుండదు ఇంకొకరేమో రేపు బాగైపోతుంది వస్తున్నారని చెప్తున్నారు అంటే ఇదంతా అని ధాత్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఏమో మేడం నాకు తెలిసింది చెప్పాను ఈ రాత్రికి వదిలేయండి రేపు బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళండి నేనేం చేయగలను చెప్పండి అని అనడంతో సరే రేపు వస్తాం యువరాజ్ ఈ ఒక్క రాత్రికే లేరా అని కౌశికి సర్ది చెప్పడంతో అలాగేనని యువరాజ్ అంటాడు. ధాత్రి వాళ్ళు వెళ్ళగానే ఆ పోలీస్ తాయారికి ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్లే బెయిల్ రాదని చెప్పి పంపించేశాను మేడం అని చెప్పడంతో నేను చెప్పినట్లు చేసినందుకు ప్రతిఫలం నీ ఫోన్కి వచ్చేస్తుందిలే అని చెప్పి ఫోన్ పెట్టేసి మీనన్ పని అయిపోయింది ఇంతకీ ఆ యువరాజ్ని ఏం చేయబోతున్నావు అని తాయారు ప్రశ్నిస్తూ ఉంటుంది. నాతో పెట్టుకున్నాడు నా మాట అస్సలు వినలేదు కదా ఈరోజు రాత్రికే వాణ్ణి లాకప్లో చంపేస్తాను అని మీనన్ చెప్తుంటే అక్కడే నిలబడి ఉన్న సిఐ
సార్ నా స్టేషన్‌లో జరిగితే నా జాబ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది సార్. వద్దు సార్ అని వేడుకుంటూ ఉంటాడు. నీ మీదికేమీ రాదులే సీఐ. నీ ఉద్యోగం పోకుండా నేను చూసుకుంటాను. ఆ జేడీ, కేడీలు ఇద్దరూ కూడా నా కొడుకుని చంపేశారు. ఇది వాళ్ళ అకౌంట్‌లోకి వేసేసేయి అని తాయారు అంటుంది. చూడు తాయారు ఎంత మంచి ప్లాన్ చెప్పిందో. ఇంకెందుకు ఆలస్యం? యువరాజు చనిపోయాడు. ఆ జేడీ వాళ్ళే చంపేశారు అని వాళ్ళ మీదకి ఒక న్యూస్‌ని వైరల్ చేసేసేయి. అన్యాయంగా యువరాజ్‌ని అరెస్ట్ చేసి లాకప్‌లో చంపేశారని ఒక న్యూస్‌ని వైరల్ చేసేస్తే జేడీ అకౌంట్‌లోకి ఆ హత్య వెళ్ళిపోతుంది అని మీనన్ చెప్తాడు. చూడు మీనన్, ఆ న్యూస్‌ని వైరల్ చేయటం ఏంటో నువ్వే చేసేసేయి. మళ్ళీ ఎలా చేయాలి అని ఈ సీఐ అడుగుతాడు అని. ఇప్పుడు నా కొడుకుని చంపేసింది ఆ జేడీ మీద నేను కూడా పగ తీర్చుకున్నట్లవుతుందని తాయారు అంటే, సరే నేను చూసుకుంటానులే అని. చూడు ఆ జేడీ టీం బెయిల్ ఇవ్వమని నీ దగ్గరికి వస్తారు. కాబట్టి నువ్వు అస్సలు బెయిల్ ఇవ్వకు. ఎంక్వైరీలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీనన్ చెప్పటంతో నా కాలో చెయ్యో విరిగిపోయిందని బెడ్ మీదే ఉండిపోయాను. నేను అస్సలు స్టేషన్‌కే వెళ్ళలేదని తెగ బీభత్సంగా నటించేస్తాను. చూస్తూ ఉండండి సార్ అని సీఐ వెళ్ళిపోతాడు. మీనన్ ఈ రాత్రికే ఆ యువరాజు చస్తాడా అని తాయారు అనడంతో, చూస్తూ ఉండు తాయారు, ఈ రాత్రికే పని పూర్తయిపోతుంది అని మీనన్ అంటాడు. అప్పుడు ఆ జేడీ కేడీలని ఉద్యోగాల్లో నుంచి పీకించేసి నా కొడుకుని చంపినందుకు నేను వాళ్ళని కసితీరా చంపేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను, అస్సలు వదిలిపెట్టను అని తాయారు అంటుంది. బెయిల్ ఇప్పిస్తానని వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి అని నిషి, వైజయంతి తెగ ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఆ నీచుణ్ణి వీళ్ళు ఇంకా నమ్ముతున్నారు, వీళ్ళకి బుద్ధే రాదు అని సుధాకర్ మనసులో తిట్టుకుంటూ ఉంటే అప్పుడే కౌశికి వాళ్ళు రావటంతో, వదిన యువరాజ్ ఎక్కడా అని నిషి అడుగుతూ ఉంటే, అబ్బోడు బయట నడుచుకుంటూ వస్తున్నాడు కదా, ఉండు నేను వెళ్ళి హారతి పట్టుకు వస్తానని వైజయంతి అంటుంది. పిన్ని బెయిల్ రాలేదు, వాళ్ళు లీవ్లో ఉన్నారు, ఇది విషయం అని కౌశికి చెప్పటంతో, అయ్యో నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఖాళీ చేతులతో వచ్చారా అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. వదిన యువరాజ్ గురించి న్యూస్లో వస్తోంది, ఒకసారి ఇలా చూడండి అని బూచి మొబైల్లో న్యూస్ని చూపిస్తూ ఉంటారు. జేడీకేడీలు కావాలనే ప్లాన్ ప్రకారం యువరాజ్ని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తారు, ఇరికించారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఏ తప్పు చేయని యువరాజ్ని మనం బయటికి తీసుకురాగలమా, లేకుంటే జేడీకేడీ చేతిలో యువరాజ్ అంతమవునున్నాడా అని న్యూస్ వస్తూ ఉంటే వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, ఆ జేడీకేడీని నేను ఉరికంబం ఎక్కిస్తాను, యువరాజ్కి ఏమైనా కావాలి అని నిషి అరుస్తూ తిడుతూ ఉంటుంది. అయ్యో ఇదంతా ఆ జేడీకేడీ పనా అని వైజయంతి కూడా తిడుతూ ఉంటే, అయ్యో మీరు అలా మాట్లాడకండి, ఇలాంటి న్యూస్లు ఫేక్ న్యూస్లు చాలా వరకు రోజు వస్తూనే ఉంటాయి, ఆ జేడీకేడీ గురించి మనకు తెలిసిందే కదా అని ధాత్రి అంటే, అవును మన ఫ్యామిలీకి ఎంత మంచి చేశారో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నిషి అని కౌశికి నచ్చ చెప్తూ ఉంటుంది. యువరాజ్కి ఏమైనా కావాలి, నేను వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తాను, ఉరిశిక్ష పడేలా చేస్తాను అని నిషి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ధాత్రి కేదార్ వెనక వైపుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. న్యూస్ తెలిసింది కదా జేడీకేడీ, కాబట్టి యువరాజ్ని ఈ రాత్రికే ఏదైనా చేయొచ్చు, మీనన్ తయారు చాలా ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారని అర్థమైపోయింది కదా, పెద్ద తలకాయలు రంగంలోకి దిగాయి అని సాధు నాయక్ చెప్పడంతో, మేము రంగంలోకి దిగేసామా అని కేడీ అంటాడు. చూడు ముందు బెయిల్కి ట్రై చేయండి, రాకపోతే తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ కేస్ని ఫినిష్ చేసేయండి అని సాధునాయక్ చెప్తాడు. అలాగేనని చూసావా యువరాజ్, ఆ తాయారు మీనన్ చేతులు కలిపి ఎలా మనల్ని ఇరికించడానికి ప్లాన్ చేశారో, మనం ఆ విక్కీ గారిని చంపేశాం కదా, అందుకే ఇలా ప్లాన్ చేశారు అని ధాత్రి చెప్తుంటే అప్పుడే కౌశిక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పండి కౌశిక్ గారు అని అనడంతో, న్యూస్ మీ వరకు వచ్చే ఉంటుంది కదా, అది నేను నమ్మను, కానీ ఈ కేసులో మా యువరాజ్ని మీరే కాపాడాలి అని చెప్పటంతో, తప్పకుండా కౌశిక్ గారు, యువరాజ్ని తప్పకుండా కాపాడుతాము, చివరికి న్యాయమే గెలుస్తుంది, తాయారు హస్తం కూడా ఉంది అని జేడీ చెప్పటంతో, అంటే మాధురి కిడ్నాప్ కేసులో ఆ విక్కీని మీరు చంపేశారు కదా, అందుకే తాయారు ఇలా చేస్తుందంటారా అని కౌశిక్ అనడంతో, అవునని ధాత్రి చెప్తుంది.